హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొప్పి చిన్న అఫీషియల్. సో టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా అమ్మ వాళ్ళు ఇంక ఊరు వెళ్ళిపోతున్నారనమాట. సో ఇంక అందుకని వాళ్ళని బయటికి తీసుకెళ్దాం ఏదైనా షాపింగ్ అని చెప్పి ఇంక మేమైతే ఆత్మకూరు నుంచి నెల్లూరు అయితే వెళ్తున్నాం. మాకు ఆత్మకూరు నుంచి నెల్లూరుకు ఒక 50 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, 1 అవర్ పడుతుంది అనమాట. సో ఇంక అందుకని చెప్పి ఎంజీ బ్రదర్స్ ఉంది కదా నెల్లూరులో, ఆ మాల్కి అయితే వెళ్తున్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియో చూస్తూ ఉండండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి పెన్నా నది. సో ఇంకట్లా మధ్యలో వస్తూనే నేచర్కి సంబంధించినవి అయితే అన్నీ క్యాప్చర్ చేసుకుంటూ వచ్చాను. ఫైనల్గా ఎంజీ బ్రదర్స్ మాల్కి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది లోపల ఏమేమి షాపింగ్ చేద్దామని చెప్పి. సో ఇంకా ఇది వచ్చేసి ఇన్సైడ్ వ్యూ అనమాట, చాలా బాగుంది. ఇంకా లోపల చూడంగానే ఇంకా మేము లోపలికి రాగానే మేమైతే ఫుడ్ కోర్ట్ ఎటుందని చెప్పి చూస్తూ ఉన్నాం, ఎందుకంటే మేము వచ్చింది ఆఫ్టర్నూన్ అనమాట. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా మాకైతే కనిపించింది. ఇంకా మేమైతే పైకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, నేను చాలా మాల్స్ చూశానమాట, బట్ కానీ నాకు ఈ మాల్ అయితే చాలా బాగా నచ్చింది. మీరే చూడండి, అక్కడ లిఫ్ట్ కూడా చాలా స్పెషల్గా ఉంది. సో ఇంకా చూడంగానే నేనైతే ఇంకెప్పుడెప్పుడు వెళ్ళాలా లిఫ్ట్లోకి అనేసి చూస్తూ ఉన్నాను. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఇద్దరం సేమ్ పించ్ అయితే వేసుకున్నాం, సేమ్ షర్ట్స్. సో నేను ఈ షర్ట్స్ వచ్చేసి మేము మ్యారేజ్ అప్పుడే తీసుకున్నాను అనమాట, ఇద్దరికి సేమ్ ఉండాలని చెప్పి. ఫైనల్గా ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇంకెక్కడ ఏంటంటే మా అమ్మ ఎప్పుడు మండి ట్రై చేయలేదన్నమాట. సో ఇంకా అది ఉంటుందని చెప్పి మేమైతే ఇక్కడికి వచ్చాం. బట్ మా బ్యాడ్ లక్ అక్కడ మండి లేదు. సో ఇంకా అందుకని చెప్పేసి బయటికి వెళ్ళి తిందాంలే అనేసి అయితే అనుకున్నాం. అప్పటికి మాకైతే చాలా ఆకలేసింది, ఎందుకంటే మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాం కదా అందుకని. యాక్చువల్గా అక్కడ మాల్లోనే మేము మూవీ చూద్దాం అనుకున్నాం, బట్ అది కూడా కుదరలేదు, ఎందుకంటే ఇంక అప్పటికే మాకైతే ఆకలేస్తుంది. సో ముందు ఫుడ్ ఇంపార్టెంట్ కాబట్టి మేమైతే బయటికి వెళ్ళాం. మొత్తానికి నాకైతే ఇష్టమైన లిఫ్ట్లో అయితే నేను ఎక్కేసాను. సో ఇంకా మీకు కూడా ఇక్కడ చూపిస్తున్నా. తినేంటి ఎప్పుడు లిఫ్ట్ చూడనట్టు చెప్తుంది అని మాత్రం అనుకోకండి, ఎందుకంటే అది పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చింది, అది డిజైన్ నచ్చింది. మాల్లో నేను డ్రెస్సులు అవి తీసుకుందాం అనుకున్నా, బట్ ఇంక అక్కడ టైం లేదు, అందుకని చెప్పి ఇంక మేమైతే బిర్యానీకి అయితే వెళ్తున్నాం. అయినా మాల్లో డ్రెస్సులు ఎక్కువ కాస్ట్ ఉంటాయి కదా, అందుకని చెప్పి నేనైతే అజియోవి మొత్తం మా ట్రెండ్స్లో ఇవన్నీ ఆ పిక్స్ అయితే తీసుకొని వచ్చాను. అక్కడ జస్ట్ డ్రెస్సెస్ ట్రైల్ వేసి ఇంకా నేనైతే అజియోలో పర్చేస్ చేస్తానన్నమాట, చాలా తక్కువ కాస్ట్ ఉంటాయి. మొత్తానికి మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఏది ఏమైనా మండీకి ఉండే స్పెషాలిటీయే వేరు. ఆ రూమ్స్ కూడా భలే ఉంటాయి, చీకటి చీకటిగా అట్లా మొత్తం కటన్స్తో అయితే క్లోజ్ చేసి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మా అమ్మకు కూడా చాలా బాగా నచ్చిందంట, భలే ఉంది, ఎవరికి వాళ్ళు భలే సపరేట్గా కూర్చోవచ్చు కదా, ఏ డిస్టర్బెన్స్ లేకుండా అనేసి అయితే అనుకుందంట. ఈ మండి కోసం మేమైతే చాలా తిప్పలు పడ్డాం ఫ్రెండ్స్. నెల్లూరులో ఉన్న ఆల్మోస్ట్ చాలా షాప్స్ అయితే మొత్తం తిరిగేసాం, బట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ రోజు వచ్చేసి షాప్స్ అయినా క్లోజ్ ఉన్నాయి. ఇంక దట్టు వెళ్తే అప్పటికి టైం వచ్చేసి 2 or 3 అవుతుంది కదా, ఇంక అందుకని చెప్పేసి మండి కూడా అయిపోయిందంట. మొత్తానికి అన్ని షాప్స్ తిరిగేసి లాస్ట్కి ఒక షాప్కి అయితే వచ్చేసాం. ఇంకెలానో అక్కడైనా మండి ఉంది. ఇంకా మండి అయితే ఆర్డర్ ఇచ్చేసి ఇంక మేమైతే రిలాక్స్ అవుతున్నాం. ఇంకా ఫైనల్గా మండి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. సో ఇంక ఇది చూడంగానే నాకైతే బ్రహ్మానందం డైలాగ్ అయితే గుర్తొచ్చింది, కంచం ఏంటి ఎంత ఉందని చెప్పి. ఇంకా మా అమ్మకు కూడా అదే గుర్తొచ్చిందంట. నేను అక్కడే ఆ డైలాగ్ అయితే రీల్ చేద్దాం అనుకున్నా, బట్ అది కుదరలేదు, ఎందుకంటే ఇంక అక్కడ సరిగ్గా లైటింగ్ అదంతా లేదు కదా అందుకని చెప్పి. ఇంకా లంచ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మేము మాల్కి అయితే వెళ్దాం అనుకున్నాం, ఎందుకంటే మేము మాల్ అంతా చూడలేదు కదా అందుకని చెప్పి. ఇంకా అలా వెళ్తూ ఉండగా మళ్ళీ మాకైతే మధ్యలో బిగ్ బజార్ అయితే కనిపించింది. ఇంకా నేను అలాంటివి కనిపిస్తే అస్సలు స్కిప్ చేయను, ఇంకా షాప్లోకి అయితే వెళ్ళిపోతాను. ఇంకెక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా డిజైన్ చేశారో, నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా ఇక్కడైతే చెక్కతో చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి, మీరే చూస్తున్నారు కదా. ఇక్కడ చైర్స్, ఇంకా అట్లనే కూజాలు ఉంటాయి కదా మనం ఫ్లవర్స్ పెట్టుకునేవి, అవన్నీ. సో చాలా బాగున్నాయి, గాజు ఐటమ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంక నేనైతే ఇక్కడ ఏదో ఒకటి తీసుకుందాం అనుకున్నా, బట్ మళ్ళీ వీటిని అయితే మేమే మోసుకెళ్ళాలి, ఇంక అందుకని చెప్పి ఏది తీసుకోలేదు. ఇంక ఇప్పుడు వచ్చేసి మేమైతే ఇంక లోపలికి అయితే వెళ్తున్నాం. ఇంకా అక్కడ నేనైతే ఆ చపాతీ చేసే కర్ర తీసుకుని మా ఆయన అయితే కొడతానని చెప్పేసి అంటున్నా. బిగ్ బజార్లో ఏంటంటే కొన్ని ఐటమ్స్ అయితే లో ప్రైస్లో వస్తాయి, బట్ అన్నీ వస్తాయని కూడా మనం అనుకోకూడదు. ఇంకెక్కడ చూడండి, నేనైతే ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను. ఇంకెక్కడ ఏ వస్తువు అడిగినా కూడా వాళ్ళైతే హై కాస్ట్ అయితే చెప్తున్నారు. ఇంక అందుకని చెప్పి నా దగ్గర చాలా ఉన్నాయని ఇంక నేనైతే ఏం తీసుకోలేదు, జస్ట్ చూశాను అంతే. ఇక్కడ డ్రెస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి, బట్ ఏంటంటే ఇప్పుడు నేను పట్టుకున్నాను కదా, అది వచ్చేసి 700 అలా చెప్పారు. నేను దాన్ని 400కి అయితే అడిగాను, బట్ వాళ్ళు ఇంక ఇవ్వనన్నారు. సో ఇంకా అవన్నీ చూసి అయితే మేము వేరే షాప్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం.
మనకు అవసరమయ్యే ప్రతి ఒక్కటి బిగ్ బజార్లో ఉంటాయి. బట్ ఏంటంటే కొన్ని కాస్ట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. సో ఇక్కడైతే నేను మొత్తం వీడియో అయితే తీస్తున్నాను. నాకైతే ఎక్కువ బిగ్ బజార్లో స్లిప్పర్స్, డ్రెస్ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఇష్టం. ఇంక నేనైతే ఏదో ఒక షూ అయితే తీసుకుంటానని చెప్పేసి అన్నా. ఇంకా మా హస్బెండ్ అన్నారు, మొన్నే కదా మేము ట్రిప్కి వెళ్ళాం కదా నాగపట్నం, సో అక్కడ తీసుకున్నాం కదా, ఇంకా మళ్ళీ వేస్ట్ ఎందుకని చెప్పి ఇంకా నేనైతే చూసుకుంటూ వెళ్ళా. ఇక్కడ బ్యాంగిల్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్ కలర్స్ అండ్ షేప్స్తో. బట్ తీసుకుందాం అనుకున్నా కానీ బట్ ఇలాంటివి నా దగ్గర చాలా ఉన్నాయి, అందుకని చెప్పి తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే మనం ఇంట్లో వేలాడి తీసుకుంటాం కదా అవన్నీ. సో ఇవైతే చాలా బాగా నచ్చాయి నాకైతే. భలే సౌండ్స్ వస్తున్నాయి వాటిని టచ్ చేస్తుంటే. కానీ అది ఒక్కటి కాస్ట్ వచ్చేసి వాళ్ళు 550, 600 అలా చెప్పారు. అందుకని చెప్పి నేనైతే జస్ట్ చూసేసి వదిలేశాను. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే ఇంట్లో కావాల్సినవన్నీ చూస్తూ ఉన్నారు. ఈ మ్యాట్స్ తీసుకున్నాం మేము. కాస్ట్ వచ్చేసి తక్కువే ఉన్నాయి. ఇంకా ఇది ఉంది కదా గ్రాస్ది, సో ఇదైతే ఒకటి తీసుకున్నాం. లోపల పోయి మొత్తం చూసేసి మేమైతే బయటకు వచ్చేసాం. ఇక్కడ చూడండి గాజుతో చేసినవన్నీ చాలా బాగున్నాయి. బౌల్స్, కప్స్ అవన్నీ. సో యానిమల్స్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ చూసాం కానీ ఏం తీసుకోలేదు. కప్స్ తీసుకుందాం అనుకున్నాం, బట్ ఇప్పుడు మేము తీసుకెళ్ళేది బైక్ మీద కదా, మళ్ళీ ఎక్కడ పగిలిపోతాయి అని చెప్పి మేమైతే జస్ట్ చూసాం అంతే. ఈసారి ఇంకెప్పుడైనా వెళ్ళినప్పుడు తీసుకుందాం అనేసి అనుకున్నాం. మొత్తానికి తిరిగి అలసిపోయి మేమైతే నెల్లూరు బస్ స్టాండ్ ఎదురున్న షాప్కి అయితే వచ్చేసాం, జ్యూస్ షాప్కి. సో చాలా చల్లగా తాగుదామని చెప్పి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నాలుగు రకాల జ్యూస్లు అనమాట. మా అమ్మది వచ్చేసి బత్తాయి, మా తమ్ముడిది పైనాపిల్, మా చిన్నోడిది వచ్చేసి ద్రాక్ష, నాది వాటర్ మెలన్. జ్యూస్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. మధ్యలో ఇలాంటి నేచర్కి సంబంధించినవన్నీ క్లిప్స్ అయితే తీశాను. చాలామందికి తెలిసే ఉంటుంది, అంటే నెల్లూరు సైడ్ వాళ్ళకి. నెల్లూరు దగ్గర బుచ్చి అనే ఒక ఊరుంది. అక్కడ ఏంటంటే రొయ్యలు, చేపలు అవన్నీ చెరువులు ఉంటాయి, చాలా ఉంటాయి అక్కడ. బుచ్చి మొత్తం చెరువులే ఉంటాయి. అందుకని చెప్పి కొన్ని వీడియో క్లిప్స్ అయితే తీశాను. ఆ టయానికి ఏంటంటే కొంచెం రెయిన్ పడేలా అయితే ఉంది క్లైమేట్ అంతా. సో అలా ఉంటే నాకైతే చాలా ఇష్టం. బైక్ మీద ఎంజాయ్ చేసుకుంటూ అవన్నీ చూస్తూ క్యాప్చర్ అయితే చేశాను. ఆ వరి చేలు అవన్నీ చాలా బాగున్నాయి. మేము వెళ్తూ ఉండగా మధ్యలో మాకైతే సంగం అనే ఊరైతే వస్తుంది. అక్కడ ఏంటంటే బ్యారేజ్ చాలా ఫేమస్ అనమాట, సంగం బ్యారేజ్ అని. సో అది కూడా చూసి వెళ్దామని అయితే అనుకున్నాం. ఫైనల్గా మేమైతే బ్యారేజ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఎవరు స్థాపించారంటే మేకపాటి గౌతమ్ రెడ్డి అనే ఆయన ఈ బ్యారేజ్ని కట్టాడనమాట. సో అందుకని చెప్పి ఆయన పేరైతే పెట్టారు. కాసేపు అక్కడ ఆగి వ్యూ అంతా చూసేసి ఆ ఫొటోస్ రీల్స్ కూడా తీసుకున్నాను నేనైతే. చాలా బాగుంటుంది అక్కడ వ్యూ అదంతా వచ్చి. ఇంతకుముందు అయితే గేట్స్ అవన్నీ ఓపెన్ చేశారు, అప్పుడు వాటర్ ఫ్లో అయితే చాలా ఉండేది. బట్ ఇప్పుడే క్లోజ్ చేశారనమాట గేట్స్. అందుకని చెప్పి వాటర్లో మనం వెళ్దామన్నా కూడా ఎలా అయితే లేదు. అందుకని చెప్పి బయట వరకు అట్లా చూసేసి అయితే ఇంటికైతే వెళ్ళిపోయాం. అక్కడ బ్యారేజ్ దగ్గర ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ఇటు సైడ్ అంతా వాటర్ లేవు కదా, అది క్లోజ్ చేశారని చెప్పాను కదా. ఇటు సైడ్ ఏంటంటే మధ్యలో కూడా ఒక దారి అనేది ఉంటుంది. ఈ చివరి నుంచి అటు చివరి వరకు అయితే వెళ్ళొచ్చు. బట్ ఇప్పుడు వాటర్ ఎక్కువ ఉండడం వల్ల సో మనం వెళ్ళడానికి అయితే లేదు. ఇంతకుముందు మేము వచ్చాము ఒకసారి, అప్పుడైతే మేము ఆ వాటర్లో కూడా వెళ్ళాం. సో ఇప్పుడైతే ఎలా లేదు, జస్ట్ వీడియో వరకు అయితే తీసుకొని వచ్చేసాను. ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ అయితే పోటీ పెట్టుకున్నారు, నువ్వు ఫస్టా నేను ఫస్టా అని. ఫైనల్గా మేమైతే చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. అది కూడా మా అమ్మతో కదా, అందుకని చెప్పి. చూడండి నా ఫేస్ అయితే అంతా డల్ అయిపోయింది. మార్నింగ్ అంతా బయట తిరిగేసి వచ్చాం కదా, అందుకని. మొత్తానికి షాపింగ్ మొత్తం చేసేసి ఇంటికైతే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతుంది అనమాట, ఊరు వెళ్ళిపోతుంది. సో అందుకని చెప్పి నెల్లూరు మొత్తం ఒక రౌండ్ వేసుకొని వచ్చాం మా అమ్మని. అంతా చూపించి షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి అలా అవన్నీ. సో అయితే మొత్తానికి కలిసిపోయేది ఇంటికి వచ్చాం. హాయ్ చెప్పు. సో ఇందాక వీడియోలో చూసే ఉంటారు కదా ఫ్రెండ్స్, ఒక బిగ్ బజార్ దగ్గర అయితే ఆగాము కదా నెల్లూరులో. అక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తున్నాను. ఇంట్లోకి అవసరం అయ్యి ఈ మ్యాట్స్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసి 100 రూపీస్ అలా పడింది. సో ఇది కూడా తీసుకున్నాం. ఈ మ్యాట్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే గ్రీన్ కలర్లో మంచిగా ఉండిద్ది. ఇదంతా గడ్డిలాగా.
ఇది కూడా కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అలా పడింది. అక్కడ స్కర్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, భలే ఉన్నాయి. అందుకని చెప్పి నాకు లేవని ఒకటి అయితే రెండు తీసుకున్నాను. ఇది చూడండి, ఈ స్కర్ట్ అయితే తీసుకున్నాను. ఫ్లేర్ చాలా బాగుంది ఫ్లేరు. సో అందుకని చెప్పి తీసుకున్నా. వాళ్ళు 300 అలా చెప్పారు. ఇంకా బార్గెన్ చేసి ఇంకా 200కి అయితే తీసుకున్నా. ఇంకా అంతకుమించి తగ్గిరంట. సో ఇదొకటి. ఇదేమో చిన్నపిల్లలాగా స్కర్ట్ లాగా చిన్న స్కర్ట్ అయితే తీసుకున్నా నైట్ వేర్కి. సో ఇంకా ఇదైతే షాపింగ్ చేసాం ఫ్రెండ్స్ మేము. ఇంట్లో కావాల్సిన సామాన్లు, స్టీల్ సామాను, సో గాజు గ్లాస్ మీరు కూడా చూసారు కదా ఇందాక వీడియోలో. సో ఆ గాజుకి సంబంధించినవి అవన్నీ, ఇంకా కప్స్, టీ కప్స్ అవన్నీ ఉన్నాయి కదా. సో ఇంకా అవన్నీ ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ఇంక మేమైతే ఏం తీసుకోలేదు. సో ఇంకా ఈరోజంతా మా అమ్మతో అయితే స్పెండ్ చేసాం ఫ్రెండ్స్. ఇంకా ఎందుకంటే మా అమ్మ ఇంకా రేపు వెళ్ళిపోతుంది అందుకని చెప్పి. సో ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం ఇదే ఫ్రెండ్స్. ఇంకా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్. బాయ్ ఫ్రెండ్స్.